మెల్ది ప్లాంట్ వెళ్తాను మీకు ఓ ముందా తెలిసేది మీకు తెలుసా ముందు మందు ఊరు చివర ఉంటదండి ఊరు చివర ఉంటది ఈ ఊర్లో లేదండి ఏంటది చిన్నూరు కదా అది గుడి ఉంటదండి ఏం గుడి అది ఉందండి నరసింహులో ఉందా ఏం గుడి సీతారామ గుడి అండి సీతారామ గుడి ఎవరు ఆడవారు ఎల్రా ఆడవారు తెల్దా ఒరే ఆ గుడి చదివితే తొలుపు ఎన్నింటికి తెస్తారేంటి తలుపులండి ఆ గుడికండి ఆ గుడికి దర్శనానికి అందరూ పరిగెట్టుకు వెళ్ళిపోతే తీరండి రాజుగారండి ఓన్లీ మొగోళ్ళు మాత్రమే దర్శనం అండి దర్శనం ఎందుకండి పగలు 10 గంటలకండి సాయంత్రం 10 అయినప్పుడు కట్టేస్తారండి కట్టేస్తారా బాబు మళ్ళా తర్వాత అండి పోతాలు వచ్చేదండి మీకు వెళ్ళిపోతాయంటండి టికెట్లు అండి దర్శనం ఫ్రీగా ఉంటుంది అనుకున్నానండి ఫ్రీ లేదండి రాజుగారండి టికెట్లు ఎంత అనుకున్నారండి నేల అయితేనండి 160 రూపాయలండి 160 పెంచి ఇవ్వండి 20 రాజుగారండి అది పెంచి ఇవ్వండి పెంచి అయితే 190 రూపాయలండి 190 రూపాయలు బాల్కనీ ఉందండి బాల్కనీ సోఫా సెట్ అండి పైకేసి పడుకోవచ్చండి 250 రూపాయలండి 250 రూపాయలు రాజుగారండి ఈ రేట్ అన్ని వాళ్ళ దర్శనానికే దర్శనానికేనండి రాజుగారండి దర్శనానికి వెళ్ళిపోయారండి రాజుగారండి పతిది కూడానండి పతిది కూడా 2 టికెట్లు తీసుకున్నాం అనుకోండి రాజుగారండి 2 టికెట్లు తీసుకుని అక్కడే పడుకుని మరి పొద్దున్నే లేచి రావచ్చండి ఇంకా అమ్మా అమ్మవారిని చూస్తే వదిలేవడా అమ్మవారిని చూస్తే అసలు వదలలేమండి రాజుగారండి ఒక టికెట్ తీసుకున్నా గారండి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ ఎలా పెడుతుంది మళ్ళీ వెళ్ళాలనిపిద్దండి ఇంకా అంతమంది ఉండదు అమ్మవారిని దండం పెట్టుకున్నాకరండి అక్కడి నుంచి రాబు తెలియదండి అనుకుంటున్నారా అప్పుడు కొమ్మ కదా అమ్మవారి మొగులు ఎంత పెట్టి మేము వెళ్ళకపోతే పెట్టి ఆ గుడి దేవత ఏంటి ఎక్కడ ఉంది వెళ్తున్నారు తెలుసండి ఏంటి అది బ్యాంది శోభ అండి బ్యాంది శోభ రాజుగారండి అసలు అమ్మవారు బయట ఆడేవారండి దర్శనం మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తారండి డబ్బులు మాత్రం తీసుకుంటారు అంతే రాజుగారండి అదేనండి మెల్ల తిప్పేస్తాకే పని చేస్తాని వెళ్ళండి బాగా దగ్గరండి ఎక్కడండి మన పేరు దగ్గర ముగ్గులు పెట్టరండి మొత్తం 10 గంటలకండి రాజుగారండి పెళ్లి ముహూర్తం పెట్టారండి రాజుగారండి మేము వెళ్ళిపోయామండి ఈ పక్క నుంచి అండి ఆ పక్క నుంచి వాళ్ళు వచ్చేసారండి రాజుగారండి వెళ్ళిపోయారండి వదిలేడండి కాదు ఎనమగా పెట్టలేసాడు ఇక్కడ పెట్టేయండి అని కూర్చోబెట్టాడండి ఇక్కడ పెట్టేయండి కూర్చోబెట్టారండి కూర్చోబెట్టాడు కూర్చోబెడతాడా కూర్చోబెడతాడా రాజుగారు పెళ్ళి అయిందన్నారు అయిందా డౌటే అయిందా లేదని ఇక్కడ కూర్చోబెట్టారండి ఇక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టి ఎదురుకుండా ఎవరు కూర్చోబెడతారు కూర్చోబెడతారా కూర్చోబెడతారనుకున్నారండి నేను కూర్చోబెట్టరు ఎవరు కూర్చోబెడతారు కాపడలేదండి ఎందుకు పడితే మయంగా మా ఈ దుప్పలు కట్టేస్తారు మధ్యలో కట్టేస్తారండి అమ్మాయిని చూడకుండా అమ్మాయిని కట్టేస్తారా అమ్మాయిని కట్టారు అమ్మాయికి నీకు భయంగా దుప్పలు గాని పడవలు గాని తలగలు కాదు సాల్వలు గాని పంచులు గాని కప్తారు పెడతారండి అప్పుడు దాకా అమ్మాయి చూడకూడదండి అమ్మాయి చూస్తే ఏమవుతుందండి తెలిసండి రాజుగారండి అదేనండి మా ఇంక ఏ పెట్టేయారండి ఆడతారులేండి నా పెళ్లికి వచ్చాడు పంతులు గారండి ఆడు ఎన్నో పెళ్ళిళ్ళండి చేయలేదండి ఇదే పచ్చి పెళ్ళండి వచ్చి ఆడ మాత్రం చదివేస్తాడండి ఎవరనుకున్నారండి అన్నపూర్ణమ్మ గారు బలవడండి రాజుగారండి అదే పద్మమ్మ గారు మేరండి ఆయన మాత్రం చదివేస్తాడండి అయ్యా మంత్రం అవి మంత్రాలు మరి అలా ఉన్నాయా మీకు రాజుగారండి ఆయన వచ్చి మాత్రం చదివేస్తాడండి నేనేమో మంత్రాలు ఆపిలేడని మా పెద్ద మూర్తులండి 200 రూపాయలు గారిని తీసి అలా పొంతు గారి చేతిలో పెట్టారండి ఆడమ్మ పొంతు అన్నాడండి అదేనా పొంతులు అన్నాడండి ఏమనుకున్నాడండి వస్తున్నాయి మా పుస్తున్నాయి మహా జీలకర్ర బెల్లమైన మహా లేకపోయిన మహా అదే ముందు లేకపోతే పెళ్లి ముందు వేసుకోవాలి అంతేనా పెళ్లికి ముందు వేసుకోవాలి పెళ్లి ఎప్పుడు వేసుకోవాలి పెళ్లి ఎప్పుడు తెలుస్తూ వాళ్ళు కొడతారా కొడతారండి అదే
కొట్టారండి ఆ. రాజుగారండి అమ్మాయి ఎలా ఉందిరా? అయ్య బాబు రాజుగారండి అమ్మాయి ఉందండి దాని అమ్మ కూడా ఒరేయ్, ఒరేయ్, అదేంటా పెళ్లి చేస్తున్నావా? అమ్మాయి ఉందండి ఎలా ఉంది? పొద్దున్నే రుబ్బుతారు కదండి రుబ్రోలు రుబ్రోలు రుబ్రోలండి ఆ. రుబ్రోలు మా ఆవిడ ఉందండి రాజుగారండి ఆ. రుబ్రోలు పోత్రం మీద గురిజిరా ఉన్నానండి రాజుగారండి అంటే మీ ఆవిడ కొద్దిగా పుష్టిగా ఉందన్నమాట. మిగిలిన కోదంతా పుష్టిగా ఉంటాయి ఏదో భరించండి రాజుగారండి ఆ. మేమేదో పుష్టిగా ఉందండి ఈ మాత్రం సైజు ఒరే అప్పుడు అమ్మాయి చూసుకోండి, అమ్మాయి మీద నక్కలు చూసుకోండి, అమ్మాయి అందంగా వస్తారా? రాదండి రాజుగారండి ఓయ్. ఎలా అయితే పెళ్లి చేసుకున్నాగా ఏడుతున్నా గానీ మన వల్ల ఏమవుదండి ఈ ముద్ద ఈ పులితో దిగాలి ఈ కంపెనీ కట్టితో తీగాలని రాజుగారండి ఓయ్. అదే మెల్లో ఏమో కడతారు కదండి నెలలో ఏం కడతారా? ఏమో ఏం కడతారు తాళి కడతారా? తాళి కడతారండి ఆ. అదే మా ఆవిడ మెల్లో కట్టాను పక్కన పొంతులు గారి మెల్లో కట్టాను వైరు లేదండి మొత్తం తాళి కట్టేసావు. ఎలా అయితే తాళి కట్టేసానండి ఆ. రాజుగారండి ఆ. ఎలా లేచిపో వచ్చామన్నాడు కదా అని ఆ. మా ఇంటికి వచ్చామని రాజుగారండి వచ్చేసారు. పెళ్ళి అయిన 3 నెలల 15 రోజులకు వచ్చిందండి వచ్చి ఏమొచ్చింది? 3 నెలల 15 రోజులకు వచ్చిందండి ఏంటది? అదేనండి ఏది? భోగుల పండుగ అండి భోగుల పండుగ కాదు, ఆయ్. గోగుల పండుగ వచ్చింది. గోగి పండుగ, ఏంటి గోగి పండుగ, గోగి. భోగి పండుగ భోగి పండుగ కాదు, గోగి పండుగ. రాజుగారండి ఓయ్, మీరు ఏదో అంటారు నాకు అర్థం అవుతలేదు కానీ భోగి పండుగ. మా ఊర్లో అంటారండి ఆ. భోగులు బండి వేసి తిరుగుతారండి వీళ్ళు భోగులు బండి అవి ఎండసండి మొన్న కొన్నాడు మన ఉన్నాడు. ఆయ్. భోగులందరూ బండి వేసి తిరుగుతారు కదండి ఆ పండుగ అని చెప్పుకుంటారండి మా ఊర్లోను ఆయ్. గోగి పండుగ, గోగి పండుగ. భోగి పండుగ అంటారండి ఆ. ఆ పండక్కండి ఆ. మా మామగారు వచ్చాడండి వచ్చి నాకు బండి ఎత్తడం అనుకున్నాను ఎన్నొస్తు ఆ. ఎవలేదండి రాజుగారండి ఓయ్. ఆయన వచ్చండి ఆ. అల్లిగారు అల్లిగారు, అల్లిగారు, అదే పెద్ద పండుగ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది. మీ అత్తగారు ఎన్నో పప్పులు వేసింది ఆ. చాలా లావు కదా ఉమ్. చంద్రిగారు రమ్మన్నారండి నువ్వేమన్నా మరి? మావయ్య గారు మామయ్య గారు ముందర మీరు వెళ్ళిపోండి ముందు వెళ్ళిపోండి. వెనకాల మీ అమ్మని ఓయ్. తీసుకొచ్చి వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తాను ఎవరమ్మ తీసుకొస్తావు? ఎవరమ్మండి మామయ్య గారు, మామయ్య గారు ముందర మీరు వెళ్ళిపోండి వెనకాల మీ అమ్మాయిని తీసుకొస్తానన్నావు. నేను అలాగే అన్నానండి ఆ. ఆ అమ్మాయి ఈ మాత్రం లావు ఉందండి ఆ అమ్మాయి ఇంకెంత లావు ఉంటుందో రాజుగారండి ఓయ్. ఎలా అయితేనండి ఆ. మా ఆమెను కాగేస్తున్నానండి ఆ. సరే ఎవరు వస్తారా? రా. రాజుగారండి ఓయ్. రావట్లేదండి రాదు. మా ఆవిడ రమ్మంటే రావట్లేదండి ఆ. నేనేమని అనుకున్నారా మీ ఆవిడ శుభంగా మా ఆవిడ లాక్కెళ్ళిపోతుందండి రా. రాజుగారండి వెళ్ళిపోయారు. అమ్మగారింటికండి ఆ. అడ్డపడిపోయి వెళ్ళిపోతుందండి ఆ. అది అత్తోరింటికి రమ్మంటేనండి ఆ. రారండి రారు. రారండి రారు. అత్తోరింటికి అయితేనండి ఆ. మంగళవారం అండి మంగళవారం. ఏమండి ఆ. శుక్రవారం అండి ఏమండి? ఏమండి ఎలా? ఏలండి ఆ. మొన్న సోమవారం ఇచ్చారండి ఆ. మా అత్తయ్య గారికి అండి ఏంటది? జాకెట్ అండి జాకెట్ కుట్టమని ఇచ్చావా? ఇంకా కుట్టలేదండి ఆవిడ అది మా అత్తయ్య గారికి ఇచ్చారండి ఆయ్. జాకెట్ ఇచ్చారండి ఇంకా కుట్టలేదా? మొన్న సోమవారం ఇచ్చారండి ఆ. బుధవారం ఇస్తానందండి ఆ. బుధవారం ఇస్తానందండి ఆ. మళ్ళీ శుక్రవారం ఇస్తానంటుందండి అంటే అమ్మగారింటికి అవుతే అమ్మగారింటికి అయితేనండి ఆ జాకెట్ పాత జాకెట్ వాళ్ళదు. పాత జాకెట్ అయినా పర్లేదండి ఆ. పాత జాకెట్ కాదు కదా ఆ. నైట్ అయినా సరే వేసుకెళ్ళిపోతారండి అత్తోరింటి కదా అంత కష్టపడతారు. అత్తోరింటికి అయితే కష్టపడతారండి అబ్బో. ఏమంటే రాజుగారండి ఓయ్. ఎలా అయితారండి ఆ. మా ఆవిడ లాక్కెళ్ళిపోదండి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు ఉండేరండి ఆ. ఈలోగానండి ఏముండేదా? రాజుగారు ఓయ్. మా అత్తగారు వస్తుందండి ఆ. చాలా బాగా వద్దండి ఎలా వస్తుంది? రాజుగారండి ఓయ్. మా అత్తగారు వస్తుందండి ఎలాగా? ఏమనుకున్నారు ఎలాగా? కాళ్ళు తీసేస్తాయిరా. మా అత్తగారికి అలాగే వస్తుందండి మీ ఎక్కడ అదిగోండి మీరు ముగ్గెళ్తారని మీ ఎక్కడ కుట్టిరా? మా అత్తగారు కొద్దిగా పుట్టిందండి కొద్దిగా ఉంటుందా? అబ్బో. అందులో నీళ్ళు వచ్చిందండి ఓయ్. కడుతున్నా? రాజుగారండి నేను అనుకున్నానండి మా అత్తగారికి అలాగే వస్తుందో అనుకుని వెనక్కి ఆగానండి ఆ. నావంటే రెండు అల్లిగారండి ఆ. రెండు సొమ్ము చేతిలో పెట్టిందండి ఆ. సొమ్ములో నీళ్ళు ఇవ్వండి ఆ. రాజుగారండి ఓయ్. మా అత్తగారికి ఉంటుంది కదా ఆ. నీరండి అలాగే చేసిందండి మళ్ళీ ఆహా. రాజుగారండి ఓయ్. సొమ్ము తీసుకురండి ఆ. ఊళ్ళు ఇంట్లో మా అందరూ చూస్తున్నారని ఆ. రాజుగారు పొరుగు పోకూడదని ఆ. రాజుగారండి ఓయ్. ఫోన్ కట్టుకున్నట్టు ఇలా యాడ్ చేసి ఆ. లోనికి వెళ్ళిపోయానండి లోనకి వెళ్ళిపోయావు? మా అత్తగారు ఉండిందండి ఏం పప్పులు ఇది? బోల్ పప్పులు ఉండిందండి ఏం పప్పులు? ఊర్లో ఉంటుందండి పూలు ఉంటాయి. ఊర్లో ఉండవండి ఆ. ఆ రోజు చేస్తారు కదండి ఊర్లో కూర్చుని
సూలో కూర్చున్నా ఓ సున్నంలా సున్నుండ్లండి. సున్నంలా మీకు సూర్యులో కూర్చుని చేసారేమో ఆ. అందుకే బాగా తెలుసండి మీకు. నాకు స్వీట్ తిన్న నేను స్వీట్ తింటరా ఓన్లీ ఆటేనేమో రాజుగారండి ఓయ్. అయ్యారండి ఏయ్. గోరుకొమ్ములు గోరుకొమ్ములు కాదురా మరేంటి? అయ్యే గోరు మిటీలు రాజుగారండి ఓయ్. కంకర పూస మూడు రోడ్లే రోడ్లు కారపూస పూస అండి ఆ. రాజుగారండి ఓయ్. జిరాపీ జిరాబీ కాదురా జిరాబీ జిలాబీ అండి ఆ. రాజుగారండి ఓయ్. జంతువులు 7 జంతువులు ఈ రకం ఉన్నదండి అడవి. అడుగు జంతువులా ఆయ్. జంతువులు కాదు ఆయ్. జంతువులు కాదు ఆయ్. జంతువులు జంతువులండి ఆ. ఇలాంటి పప్పలు చాలా ఉండేయారండి ఇవన్నీ నీకు ఇష్టమేనా అన్ని తెచ్చినాక ఇచ్చేయారండి ఆ. అలాగే పప్పలు ఏమి ఇష్టమండి మరి నీకేమిస్తారా మిరపొట్టు అంటే చాలా ఇష్టం రాజుగారండి నీకు మీద పట్టండేసారా ఇష్టం ఆయ్. ఓ నేనేమన్నా అనుకున్నారు ఆ. ఏమే ఏమేమే మీ అమ్మ బోల్ పప్పలు వండింది మీ అమ్మమ్మ మీ అమ్మ మీ వాళ్ళమ్మమ్మ ఆ అమ్మ అండి మీ అమ్మ చాలా పప్పలు వండింది వాళ్ళ అమ్మ వండుతుంది వాళ్ళ అమ్మ వండుతుంది అదే ఆ అమ్మే వండిందండి ఆ. రాజుగారండి ఓయ్. బోల్ పప్పలు వండింది